హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి భోగి రోజు చేసిన బ్లాగ్ అండి. మేమైతే ఏయూ గ్రౌండ్లో ఉన్న జీవీఎల్ వారు చేస్తున్న సంక్రాంతి సంబరాలు ఉన్నాయి కదండి, దానికైతే వెళ్ళాము. సెటప్ అయితే చాలా బాగుంది. మీరే చూడండి ఎంత బాగుందో సెటప్ అయితే. కంప్లీట్లీ ఒక టెంపుల్ ఫీల్ అయితే వచ్చిందనమాట, ఏదో టెంపుల్లోకి వెళ్తున్నట్టు. సో లోపల ఎలా ఉన్నది అన్నది చూపిస్తాను. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వీళ్ళకి తినడానికి కనిపించాయి. ఇంకా స్టార్ట్ చేశారనమాట. సరే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చాము. ఇంకా మా వారు కెమెరా చూడంగానే స్టార్ట్ చేసావా అని చెప్పి ఆయన కొంచెం కామెడీ చేశారు. సరే అని చెప్పేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ హరిదాసు అలాగే గంగిరెద్దు ఇవన్నీ పెట్టేసి ఉంచారన్నమాట. సో అంటే పల్లెటూరు అట్మాస్ఫియర్ కనిపించేలాగా అలా ఎంట్రన్స్లో పెట్టారు. అలాగే ఫీల్ కూడా అలాగే ఉందండి. అండ్ ఇక్కడ మహాసంక్రాంతి అని చెప్పేసి మట్టితో చేసి దాని మీద కలర్స్ అయితే వేశారండి. అండ్ లోపలికి వెళ్తే అక్కడ దీన్ని ఏమంటారు, కోలాటాలు అంటారు కదండి. నాకు కంప్లీట్లీ పేరైతే తెలీదు, కానీ కోలాటాలు అనుకుంటున్నాను. కోలాటాలు అయితే ఆడుతున్నారు. చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేస్తున్నారు. అండ్ కొంచెం ముందుకెళ్ళేసరికి అక్కడ ఎవరో ఒక పొడ్డుగ్గా ఉన్న మనిషి కనిపించారు. ఎవరా అని చూస్తే కింద స్టిక్ వేసుకొని వాళ్ళు నడుస్తారు కదా. సో మా పాప ఫస్ట్ చూసి భయపడింది. తర్వాత మా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ అయితే ఇప్పించారు. అలాగా ఇక్కడ కొన్ని కోలాటాలు ఇంకేవో పులి గెటప్లో వేసుకొని ఏవో చేశారండి డ్యాన్సెస్. నాకు కంప్లీట్గా దాని గురించి తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అండ్ మీకు తెలిస్తే కనుక ఆ పేర్లు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది. అంటే పల్లెటూరు అట్మాస్ఫియర్ అయితే కనిపించిందండి. ఈసారి మాత్రం జీవీఎల్ వారు బాగా అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ పక్కన ఏదో ఈవెంట్ చేస్తున్నారేమో అనుకున్నాము. పక్కన చైర్స్ వేసి అరేంజ్మెంట్ అయితే పెట్టారు. సో ఇది చూసారు కదండి, మొత్తం అట్మాస్ఫియర్ చూస్తే మనం పల్లెటూరులోకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ ఆవులు కనిపిస్తాయి కదండి, అలాగే ఉన్నదన్నమాట. సో ఆవులు అలా కనిపిస్తుంటే నిజంగా ఆ ఫీల్ అయితే వచ్చింది, ఏదో పల్లెటూరులో ఉన్న ఫీల్ అయితే వచ్చిందన్నమాట. అండ్ సైడ్లో చూసుకుంటే చైర్స్ అన్నీ పెట్టి మనకి అరేంజ్మెంట్స్ అయితే చేస్తుంటే ఏదో ఈవెంట్ జరుగుతుందేమోలే అనుకున్నాము. సరే చూద్దాంలే అనుకుంటే యాంకర్ అన్నయ్య మైక్లో మనకి అనౌన్స్ చేస్తున్నారన్నమాట. ఎవరైతే బిలో 5 yearsలో ఉన్న పిల్లలందరూ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చైర్లో కూర్చోండి, జీవీఎల్ సార్ గారు వచ్చి భోగిపళ్ళు వేస్తారంటే ఏ ఒక్కరూ రాలేదన్నమాట. తర్వాత యాంకర్ అని ఇంకా రావట్లేదని చెప్పి బుర్రవాడి, లేదండి మీరందరూ కూర్చుంటే కనుక వాళ్ళకి జీవీఎల్ సార్ వచ్చి భోగిపళ్ళు వేసి పిల్లలకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఏవో ఇస్తారంట అనగానే ఒక్క చైర్ కూడా ఖాళీగా లేదు, మొత్తం అన్నీ ఫిల్ అయిపోయండి. మరి అలా ఉంటుంది, మరి గిఫ్ట్ అనగానే ఆడవాళ్ళు ముందుగానే పరిగెట్టేస్తారు కదా. సో అలాగా వీళ్ళైతే ఇంకా ఫిల్ చేసేసుకున్నారు. తర్వాత జీవీఎల్ సార్ వచ్చేసి ఇంకా అందరికీ భోగిపళ్ళు వేసారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భోగిపళ్ళు వేసేసి చేతిలో ఒక్కొక్క చాక్లెట్ అయితే పెట్టారండి. సో ఈ విధంగా భోగిపళ్ళు అన్నీ చూసిన తర్వాత ఇంకా అక్కడ ఒక ఎద్దుల బండి సెటప్ అయితే పెట్టారు. దాని దగ్గరికి వెళ్ళి పిల్లలు అయితే ఫొటోస్ తీసుకున్నారు. చాలా బాగుందన్నమాట, చూడ్డానికి కూడా అందంగా ఉంది. సో అండ్ మీకు కంప్లీట్ సెట్ అంతా చూపిస్తానండి. నిజంగానే ఒక పల్లెటూరులో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా సెటప్ అయితే పెట్టారు. ఆ ఫ్లోరింగ్ కానివ్వండి, లేదంటే చూడండి ఇక్కడ బావి ఉంది చూసారా, మన పల్లెటూరు ఇళ్ళల్లో బావిలు ఉండేవి కదా, ఆ టైప్లో బావిలు పెట్టి మా వాడైతే ఇందులో నీళ్ళున్నాయా నేను దూకనా అని చెప్పేసి అంటున్నాడనమాట. సో చాలా బాగా అనిపించింది. ఎవరైతే విలేజ్కి వెళ్ళలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం జీవీఎల్ వారు ఈ టైప్ ఆఫ్ సెటప్ అయితే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. సో
ఆ పల్లెటూరు ఫీల్ని మిస్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇది మనకి 12th, 13th, 14th అండ్ 15th 4 days మనకి ఈ సెటప్ అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో సెటప్ అయితే. ఆ పల్లెటూరులో చూడండి ఎలాగైతే ఉంటాయో హట్స్ లాగా అలాగే ఉన్నాయి. అండ్ దానిపైన మీరు చూస్తే కనుక కోళ్ళు కానివ్వండి, మనకి పల్లెటూరులో కోతులు కూడా వస్తుంటాయి కదా, కోతులు ఉంటాయి. ఆ కోతులు కూడా చెట్లు ఎక్కడము, లేదంటే మన ఇంటి పైకప్పు మీద ఎక్కడము, ఇలాంటివి చేస్తుంటాయి కదా, అలా ఆ ఫీల్ వచ్చేలాగా అలాగే సెటప్స్ కూడా పెట్టారనమాట. మా వాడు అక్కడ ఉంటే ఆ కోతితో ఆడుకుంటున్నాడు. సో బాగా అనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకి తెలియనివి కూడా అన్నీ కంప్లీట్గా తెలుసుకునేలాగా మనకి చూడండి అరుగు ఉంటుంది కదా, అరుగులాగా. అండ్ ఈ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నిజంగా పల్లెటూరులో మనకి ఇల్లులు ఉంటాయి చూడండి. నాకు ఒకసారిగా ఏ మూవీ గుర్తొచ్చిందంటే సంక్రాంతి మూవీ తెలుసు కదండి. సంక్రాంతి మూవీలో సెటప్ ఉంటుంది కదా ఇల్లులు, అలాగా. అండ్ మురారి మూవీలో ఉంటుంది కదా సెటప్, ఆ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. ఆ మూవీస్ నాకైతే బాగా గుర్తొచ్చాయన్నమాట ఈ సెటప్ చూడంగానే. చాలా బాగా అనిపించింది. మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చేసే ఉంటారు, నేను అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది కాబట్టి. ఎంతమంది అయితే ఈ ప్లేస్ని విజిట్ చేశారో తప్పకుండా మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అన్నది. అండ్ ఇలా ఫుల్ సెటప్ అయితే నేను కవర్ చేసి మీకు చూపించాను. సో ఇంకా సెటప్ ఇంతే కదా అని చెప్పేసి ఇంక వెళ్ళిపోదాం అనేసరికి అక్కడ సైడ్లో ఒక చిన్న వే ఉందన్నమాట. ఆ వేలోంచి ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఒక చిన్న పాప ఉంది, ఎంత బాగా క్యూట్గా పోజిస్తుందో. ఈ పాపను చూసి ఇంకా మా వాళ్ళు కూడా నాకు కూడా ఫోటో తీ అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కి కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు చూసారు కదండి ఎగ్జిబిషన్ ఉందని చెప్పాను కదా. సో ఎగ్జిబిషన్ అయితే ఉంది. జనరల్లీ అందరం ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తుంటే ఉంటాం కాబట్టి కామన్గా తెలిసినవే జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి. సో అవి మాత్రం జస్ట్ నార్మల్గా చూపిద్దామనేసి క్లిప్ అయితే తీశాను. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వస్తుంటే అక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా. సో గాలిపటాలు ఎగరడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో అది కూడా చూడండి ఎంత బాగుందో, మొత్తం విలేజ్ కల్చర్ లాగా అనిపించింది. సో ఇంతేనండి ఈ బ్లాగ్. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.